రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. అనేక ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. రహదారులు జలమయమై వాహనదారులు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. ప్రధాన రహదారులపై నుంచి నీరు ప్రవహించడం వాహన రాకపోకలకు అంతరాయం కలిగిస్తోంది. విజయనగరం కలెక్టర్ కార్యాలయంలోకి నీరు చేరింది. నగరంలో అనేక కాలనీలు నీట మునిగాయి. జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువుల్లోకి నీరు చేరుతోంది. కోత కోసిన వరి తడిసిపోయింది. విశాఖ జిల్లాను వానలు ముంచెత్తుతున్నాయి. తుపాను హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లాలో బలమైన ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, సఖినేటిపల్లి, అల్లవరం, కాట్రేనికోన, ఐలవరం, తాళ్లరేవులో వర్షాలు భారీగా ఉన్నాయి. కోనసీమలో విద్యుత్ స్తంభాలు కూలి చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అంతర్వేది తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఎగసిపడుతున్నాయి. కలెక్టర్ అరుణ్ కుమార్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. 13 తీర ప్రాంత మండలాలు, పరిసర ప్రాంతాల్లో ఉన్న 13 మండలాల్లోనూ ప్రత్యేక చర్యలు చేపట్టారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. సముద్ర తీర ప్రాంతంలో ఈ మండలాలన్నింటిలో కూడా ఇప్పటికే ఎంఆర్ఓలు అందరూ అక్కడ ఉన్నారు. ఫైర్ సిబ్బంది అంతా కూడా అక్కడ ఉంది. అలాగే ఎన్డీఆర్ఎఫ్ టీంలు కూడా కోనసీమలో ముమ్మడివరం ఏరియాలో కాట్రికన్ మండలం కూడా పొజిషన్ చేయడం జరిగింది. అవసరమైతే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన టీములన్నీ కూడా పెడుతున్నాం. గ్రామాలందరూ కూడా మహిళా సంఘాలను యూత్ను కూడా మరి అలర్ట్ చేసాం. మా అధికారులందరూ అక్కడ ఉన్నారు. తుఫాన్ సెంటర్లో కూడా రెడీగా పెట్టుకుని నిత్యావసర వస్తువులు అన్నీ కూడా ఉన్నాయి. ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు కూడా మేము తీసుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో రహదారిపై నీరు నిలిచిపోవడం వల్ల రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. తణుకు పరిధిలోని పైడిపర్రులో పెంకుటిల్లు కూలిపోయింది. ఈ ఘటనలో వృద్ధుడికి గాయాలయ్యాయి. యానాదుల కాలనీలో 2 ఇళ్ల స్లాబులు ఊడిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇంకో వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. తుపాను హెచ్చరికలతో ప్రకాశం జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల్లోని సముద్ర తీర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మత్స్యకారులు పడవలను, వలలను భద్రం చేసుకున్నారు. నెల్లూరు బాలాజీనగర్లో విద్యుత్ పునరుద్ధరణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. తడలో వర్షాలకు ఉప్పు కొటార్లు దెబ్బతిన్నాయి. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదయ్యపాళెం మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. కలెక్టర్ పరిస్థితిని తరచుగా సమీక్షిస్తున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. తిరుపతి, చిత్తూరు, మదనపల్లి రెవెన్యూ డివిజన్లలో సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశారు. దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థ తిరుపతిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది.